గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో చక్కని రీతిలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నేను నిన్ను మరువను. నిజంగా ఈ మాటని ఈ లోకంలో ఎవ్వరు కూడా మనతో చెప్పలేదు. ఈ మాట వింటున్నప్పుడు నిజంగా మనకు తెలియనటువంటి ధైర్యం మన యొక్క హృదయాల్లో పుట్టి ఉండవచ్చు. నేను నిన్ను మరువను అంటున్నాడు. దాని పైన కనుక మనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచినా కూడా నేను నిన్ను మరువను. తల్లి ఈ లోకంలో మనల్ని కన్నటువంటి తల్లి మనల్ని మర్చిపోదు. అయితే ఒకానొక సమయంలో ఆ తల్లి కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం నిన్ను మరువక, విడువక, ఎడబాయక ఆయన నిన్ను ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నిత్యము నీ ప్రాకారంలో నా ఎదుటనున్నవి అంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటల చేత ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఎప్పుడూ నీవు అనుకుంటా ఉండవచ్చు, ఈ లోకంలో నిజంగా నన్ను ప్రేమించే వారే లేరా, నన్ను పట్టించుకునే వారే లేరా, నన్ను ఆదరించే వాళ్ళే లేరా అని నీవు రకరకాలైనటువంటి ఆలోచన చేత ఈ ఉదయకాల సమయంలో నీవు ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మరచిపోక, ఎవ్వరు విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ తోబుట్టులు ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా కూడా యేసయ్య మాత్రం నిన్ను విడువక నిజంగా తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట సంచరించినా, ఏ ప్రదేశంలో నువ్వు ఉంటున్నప్పటికీ, ఎన్ని ప్రయాణాలు చేస్తున్నా, ఎన్ని పని బాటల్లో నీవు బిజీగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన నీవైనా కొన్ని సందర్భాల్లో యేసయ్యను మర్చిపోతున్నావేమో, వాక్యం చదవక, ప్రార్థన చేయక. అయితే ఆయన మాత్రం నీవు మరచినా కూడా దేవుడు మర్చిపోకుండా నేను వెంబడిస్తుంటున్నాడు. అది యేసయ్యకున్నటువంటి ప్రేమ నీ పైన. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి మాటలను చేపట్టుకొని ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపలో సహాయం చేయండి. మీ మేలుల చేత, మీ ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తి పొందించమని అడుగుచున్నాం. మీ మెండైన దీవెన చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని, ఆశీర్వదించమని, చక్కటి ఆరోగ్యంలో దయచేయమని, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు భద్రపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.